దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 19. నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 2 కొరింథీ 12:9. నేను క్రైస్తవుడనైన తర్వాత నా జీవితము జయకరమైనదిగాను ఫలించునట్టిదిగాను ఉండుటకు తన శక్తి యొక్క మర్మమును నాకు చూపుమని 2 సంవత్సరములు ప్రార్థించి తిని. అట్లు ప్రార్థించిన తర్వాత ఒక రాత్రి ప్రభువు నన్ను కలుసుకొనెను. భక్తి సింగ్, నీ పాపములు ఏ విధంగా క్షమించబడెనో నాతో చెప్పుము అనెను. ప్రభువు నా వంటి పాపి ఇంకొకడు ఉండడని నమ్ముచున్నాను, మరియు నా పాపముల కొరకు నీవు రక్తము కార్చి నా పాపములు క్షమించితవని నమ్మితిని అని ప్రత్యుత్తరమిచ్చి తిని. అప్పుడు ప్రభువు, నీ వంటి బలహీనుడు లేనని, నీకెట్టి శక్తి లేదని నమ్ముచున్నావా చెప్పుము అనెను. నా సందేహములన్నీ తక్షణమే ఎగిరిపోయాను. ప్రభువు లేకుంటే నా బలహీనత శక్తిహీనత ఎటువంటిదో గ్రహించి తిని. నేను ఒక మాట కూడా పలకలేను. ప్రతిదినము, ప్రభువా నేను నత్తివాడను, తడబడుచునే ఎన్నో మాటలు పలుకుదును, అంత జనము మధ్య నేను ఎలాగునో మాట్లాడగలను, నా పెదవులను గొంతుకను తాకుము అని ఎక్కువగా ప్రార్థన చేయుచుంటిని. ఆయన నమ్మకమైన వాడు, నా బలహీనతను ఎరుగును గనక నా కృప నీకు చాలును అని చెప్పుచుండెను. అది ఎవరికైనాను చాలినంత కృపయే. మనము విద్య లేని వారమా, నిరుపేదలమా, ఎక్కడ చూసినను మనలో వంకలే ఉన్నవా, కురూపులైన సామాన్య జనులమా, అయినను దీనులమై సాత్వికులమై ఉన్నామా, ఆయన చేతిలో విచిత్రమైన ఉపకరణములుగా కాగలమని నేను చెప్పగలను. అడుగడుగునకు బలహీనుడను, చేతగాని వాడునైనను ఆయన కృపను నమ్ముకుని ఉన్నానని చెప్పగలను. ఆయన రాజ్యములో ప్రవేశించుటకు మనకు ఉండవలసిన యోగ్యత ఇట్టి విశ్వాసమే. మొదటిగా నీ పాపములు క్షమించబడవలను. ఇదే క్రైస్తవ జీవిత ప్రారంభము. క్రొత్త జన్మము యొక్క అనుభవము లేనిదే ఈ సత్యములేవి మనకు బోధపడవు. నీవు తిరిగి జన్మించి ఉన్నావా అని నేను ప్రశ్నించినచో నా మీద కోప్పడదువేమో, కానీ ఎలాగున్నావు అని ఎవరైనా నిన్ను అడిగినచో నీకు కోపం వచ్చునా? చిరునవ్వు నవ్వుచు బాగుగానే ఉన్నాను, మీకు వందనములు అని అందువు. నీవు తిరిగి జన్మించితివా అను దాని అర్థము కూడా క్షేమముగా ఉన్నావా అనుటయే. దానికి నీకు కోపం ఎందుకు రావాలను? ఆయన నీకు సమాధానమును అనుగ్రహించి ఉన్నాడా? ఆత్మీయముగా బాగున్నావా? ఆయన నీకు ప్రియ స్నేహితుడు. ఆయన నీతో మాట్లాడగలడా? నీవు ఆయనతో మాట్లాడగలవా? ఆయన సాన్నిధ్యము నీకు తెలియచున్నదా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అని నీవు చెప్పలేనిచో, ఇది చదువుచున్న నీవు ఈ క్షణమే ఆయన పాదముల యొద్దకు రమ్ము. ఇప్పుడే ఆయన నీ పాపములు క్షమించును, కడిగివేయును, తన ప్రేమ నీయందు పోసి తన రాజ్యములో నిన్నొక పౌరునిగా చేయును. నీవైతే ముందుగా నా హృదయమునందు ప్రవేశించుమని ఆయనను అడగవలెను. ప్రైజ్ ద లార్డ్.